నమస్తే వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ T3 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకో రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మన వాళ్ళు ఒకటే మాట అంటున్నారన్నమాట. బై బాండోస్లే మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. స్నాప్ డ్రాగన్ 7 Gen 3 5G చిప్సెట్తో పాటు అయితే వచ్చారు. బై నెబ్యులా డిజైన్తో పాటు అయితే వచ్చారు. హైలైట్లో చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్ డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. బై వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. అండ్ ఆల్సో నెబ్యులా డిజైన్తో పాటు వచ్చేది. సో రాత్రి కూడా గ్లో అవుతుంది అనమాట. మంచి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. క్వాడ్ కర్వ్డ్ ఎడ్జ్ ఫ్లో డిస్ప్లే అనమాట. సో ఈ డిస్ప్లే వల్ల ఏమవుతుందంటే అవి గేమింగ్స్ ఆడే వాళ్ళకి కానీ మిగతా ఇంకేమైనా రీడింగ్ చేసే వాళ్ళకన్నా ఎడ్జెస్ ఏవైతే కొంచెం కర్వ్డ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో BGMI సర్టిఫైడ్ అంటారు. బై 90 FPS తో పాటు అయితే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నమాట. అండ్ IP69 మ్యాక్సిమం వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 watts ఛార్జింగ్ అనమాట. బై ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. సోనీ వాళ్ళ IMX 890 OIS కెమెరాతో పాటు కూడా వచ్చిందనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ కెమెరాస్ అంటాను. అండ్ ఆల్సో కిందికి వెళ్ళిపోతే మాత్రం ఇంకొంచెం హైలైట్లో చూసుకుంటే మాత్రము మనకి ఇంకొంచెం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. డిస్ప్లే చూసుకుంటే 6.83 inches డిస్ప్లే ఉంది. అంటే చాలా పెద్ద డిస్ప్లేతో పాటు అయితే వచ్చింది. సో ఇక్కడ డిస్ప్లే కాకుండా మంచి బ్యాటరీ కూడా ఉంది. 6000 mAh బ్యాటరీ ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా 6000 mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. మీకు బేసిక్ యూజర్ అయితే ఇట్లా 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. BGMI eSports సర్టిఫైడ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. ఆ ఎడ్జెస్ కర్వ్డ్ ఉండడం వల్ల మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారనమాట. బై కొన్ని టిల్ట్ బ్యాక్వర్డ్ కానీ కొన్ని యాక్షన్స్ అవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ GT మోడ్ అనేసి అయితే పోయి సపరేట్గా కూడా ఉంది. కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్స్ కూడా ఉన్నాయి. బై మంచి పిక్చర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో IP68 66 69 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ 915తో పాటు వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏఐ రికార్డింగ్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ రైటర్, సర్కిల్ సెర్చ్ అండ్ ఏఐ రిప్లైతో పాటు కూడా వచ్చింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అయితే కనిపిస్తుంది నాకు. సరే అన్న, ఇంత మంచి స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ప్రైస్ ఎంత ఉండే అవకాశం ఉంది, ప్రైస్ గురించి చెప్పండి అనేసి అయితే మీరు అడుగుతారు. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 24,000 ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 27,000 ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెబులా గ్లో కలర్ రెండు వచ్చేసరికి అయితేనేమో 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ ఉంది 27,000కి. ఓన్లీ నెబులా గ్లో వేరియంట్ అనే మీకు హయ్యర్ ర్యామ్ వేరియంట్ ఉంది, మిగతా కలర్ ఆప్షన్స్లో లేదు. సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ నా ఒపీనియన్లో పోయి నేనేమంటాను, ఇక్కడ ఆఫర్స్తో 2000 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీకు 22,000కి వస్తుంది. ఆఫర్ అప్లై చేస్తే ఇట్లా బేస్ వేయండి తీసుకోమని అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. సరేనా, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికి అంటే పోయి మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. నేనేం అడ్వైజ్ చేస్తానంటే స్మార్ట్ ఫోను ఇప్పుడు పర్చేస్ చేసుకోవడం కంటే పైసలు జమ చేసుకోండి. దివాళీ, దసరా, వింటర్ సేల్ అనే లేకపోతే సమ్మర్ సేల్స్ అనేసి అయితే మన వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని సేల్స్ పెడతారు కదా, అప్పుడు పర్చేస్ చేసుకోమంటాను బై. సో అప్పుడు మీరు పర్చేస్ చేస్తే ఇట్లా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో 20,000కి అయితే సూపర్గా ఉంటుంది బై. ఈవెన్ దో మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ వచ్చినా సరే 22,000కి అయినా సరే కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. చెక్ చేయండి అనేసి అయితే ఒక రిక్వెస్ట్. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేసేద్దాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి, సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాసెసర్ చూసుకుంటే 4nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్ అన్నమాట. చాలా సన్నగా ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది.
జీపీ చూసుకుంటే అడ్రినో వాళ్ళది 810 జీపీయూతో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్తో అవైలబుల్ ఉంది. డైనమిక్ ర్యామ్ అంటారు కనుక సో దానికంటే కూడా ప్రాసెసర్ పర్ఫార్మెన్సే బెటర్, ప్రాసెసరే చూసుకోవచ్చు, అదే బెటరు. అండ్ డిస్ప్లే సైజ్ అయితే మనకు అందరికి తెలిసిందే, పెద్ద డిస్ప్లే వస్తుంది. 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ. సో బ్యాటరీ పై 6000 mAh బ్యాటరీ, ఎందుకంటే యాక్చువల్లీ 5860 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుందనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిర్రు అన్నమాట బై. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బై, 80 వాట్స్ ఛార్జరు మీకు ఈజీగా తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా కాడికి వచ్చేసరికి అయితే సోనీ వాళ్ళది IMX896 OIS కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. 2 MP సెకండరీ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిర్రు. సో నాకైతే 2 MP అక్కడ పెద్దగా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ అది 2 MP పక్కకు పెడితే ఇక్కడ రికార్డింగ్స్కి చూసుకుంటే మాత్రము బై నిజంగా చెప్తున్నా కదా, మంచిగా ఇచ్చిర్రు. 4K రికార్డింగ్ ఇచ్చిర్రు బై 30 fps. EIS OS ఏవైతే ఆప్టిమైజేషన్ ఉంటుందో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అది కూడా చాలా బాగా ఇచ్చిర్రు అనమాట బై. స్లోమో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, డ్యూయల్ వీడియో మోడ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో సినిమాటిక్ వ్యూ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే సెల్ఫీ కెమెరా చూసుకుంటే 16 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ సరేనా, మీరు కెమెరా గురించి ఏం చూపిస్తలేరు కదా అంటే జస్ట్ ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మెయిన్ కెమెరా వస్తుంది 50 MP ఓఎస్ కెమెరా, దాని పక్కన 2 MP డెప్త్ కెమెరా అనుకోవచ్చు. అండ్ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో మీకు రింగ్ లాగా వస్తుంది. సో అది. అండ్ ఇక్కడ పంచువల్ కెమెరా వస్తుంది అనమాట బై 16 MP. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ కూడా 1080p EIS అండ్ OS సపోర్ట్స్ అయితే ఉన్నాయనేసి అయితే అంటారు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. సో ఫీచర్స్ వైజ్ చాలా బాగా ఏమంటారు మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ ఆల్సో 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం వైఫైకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంది. నావిగేషన్ చూసుకుంటే బైడోస్ GPS, GLONASS, GALIAS, QGISతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వెయిట్ చూసుకుంటే సాటర్న్ బ్రౌన్, గ్యాలక్సీ పర్పుల్ కలర్ వచ్చేసరికి అయితే 2 grams ఏవైతే ఉన్నాయో ఎక్కువ వస్తుంది అనమాట. నెబులా గ్లో కలర్ వచ్చేసరికి అయితేనేమో 2 grams తక్కువ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్ వస్తుంది కాబట్టి అది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ మైక్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. ఎక్కడ ఉందన్న అంటే సింపుల్గా ఏం లేదు, స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో మీకు ఈజీగా పిక్చర్ చూపించేస్తాను. సో ఇక్కడ కింద చూసుకుంటే సిమ్ స్లాట్ వస్తుంది, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. కింద పైన కూడా అదే బై మైక్ అండ్ డ్యూయల్ మైక్స్ ఏమంటే స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోను. అండ్ 2 నానో సిమ్ కార్డులు వస్తున్నాయి, టైప్ సి పోర్ట్, వాల్యూమ్ బటన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సెన్సార్ చూసుకుంటే మాత్రమే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఈ కంపాస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అబ్బా చెప్పదురానైనా ఉన్న ఫీచర్స్ ఏవైతే సెన్సార్స్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ చేసి పడేసారు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ యుఐతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది బేస్డ్ ఆన్ Android 15. సో ఇక్కడ యుఐ కాడికి వచ్చేసరికి అయితేనేమో ఇది వీళ్ళు 2 years ఇస్తారా 3 years ఇస్తారా అనేసి అయితే యుఐకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు. మోస్ట్లీ 2 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. మోస్ట్లీ ఈ ప్రైస్ కేటగిరీకి 3 ఇచ్చే అవకాశం అయితే ఉంది. 3 అనుకుంటున్నాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ అయితే చేస్తాను అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, 8 watts అడాప్టర్, ప్రొడక్షన్ కేస్, నీడ్ ఏమంటే సిమ్ ఇజెక్టర్ పెన్, స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఏదైతే అప్లై ఉంటుంది. సో ఇదనమాట. సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద అంటే, నేనైతే ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ చాలా అంటే చాలా బాగుంది. పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. గేమింగ్ సెంట్రిక్ అనమాట బై. సో గేమ్ ఆడే వాళ్ళకి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, మిస్ కావద్దు అంటాను. ఈవెన్ డే టు డే టాస్క్లు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. సో కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. డిస్కౌంట్లో మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. సో ఇంకా తక్కువ డిస్కౌంట్
20,000కి కావాలా స్మార్ట్ ఫోన్ అంటే ఇట్లా పోయి మీ ఒకటే దారి చెప్తున్నా, సింపుల్ అండ్ బెస్ట్ అండ్ ఈజీ దారి ఏంటంటే ఫెస్టివల్స్ కానీ సేల్స్ లేకపోతే స్పెషల్ సేల్స్ ఉంటాయి కదా, అప్పుడు అప్లై చేయండి భయ్. సో అప్పుడు కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా సేల్ డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి 20,000 కూడా వచ్చే అవకాశం ఉంది భయ్. సో అట్లా ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ స్కిప్ చేద్దాం అనేసి అయితే నేనైతే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అంటాను బై 25,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చి రియల్మీ వాళ్ళు, రియల్మీ P3 ప్రో వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ ఏంది, ఫీచర్స్ ఏంది చూసారు కదా. ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనాలో కూడా చెప్పేసాను. సో మీరు కొనరా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.